వెల్కమ్ టు 19 టీవీ న్యూస్. నేను మీ మహేశ్వరి. కల్వకుర్తి అక్రమ దందా, చిన్న పిల్లలతో పనులు, చర్యలు తీసుకోకుండా పక్కదారి పట్టిస్తున్న పోలీసులు, ఒకే ఇంట్లో 3 పార్టీల నాయకుల వైనం, పర్మిషన్ లేని వాటర్ ప్లాంట్ లో దొంగ బండ్లతో దందాలు, చూసి చూడనట్టు ఉంటున్న పోలీసులు, కనీసం చర్యలు తీసుకోమని పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఫిర్యాదులపై బెదిరింపులు, పై అధికారులు కూడా పట్టించుకోవడం లేదని మీడియా ముందు వేడుకుంటున్న ప్రజలు. నా పేరు కడగంటి జంబులు. నా భార్య కే మనమ్మ. ఇళ్లలో కూలి పని చేస్తూ జీవనం సాగిస్తుంటారు. నా కుమారుడు చదువుకుంటాడు. నా కుమారుడు చదువుతున్నాడని నాకు తెలుసు, కానీ ఇట్లా వాటర్ ప్లాంట్ మీద పోయి మొన్న ఫిబ్రవరి 2 తారీఖు నాడు రోడ్డు ప్రమాదంలో బైక్ ఢీకొని చనిపోయాడని నాకు 7:30 గంటల నిమిషాలకు తెలిసింది. అయితే నాకు లేట్గా తెలిసింది. అయినా కానీ ఈ వాటర్ ప్లాంట్ ఓనరు బైక్ ఇచ్చి, ఆ బైక్ నువ్వు ఇన్సూరెన్స్ లేదు, బైక్ని ఇచ్చి నువ్వు వాటర్ కనెక్షన్ తెస్తావా తేవా, నువ్వు పోవా అని కారాఖండిగా ఖండించుడు. అందులోనే మనసు మార్చుకొని నా యొక్క కుమారుడు మరి బైక్పై బుక్ తీసుకొని రోజువారీ కలెక్షన్ బుక్ తీసుకొని పోయి ఎక్కడ నువ్వు వాటర్ వేసినావో ఆ వాటర్ పైసలు తెస్తావా తేవా అని గట్టిగా మందలించుడు. ఆ మందలించినందుకు ఆ బైక్ తీసుకొని పోయే ముందరనే అక్కడ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లోనే చనిపోయాడు. ప్రాణాలను అక్కడనే విడిచాడు. మాకు తెలియదు. మాకు 8 గంటల ప్రాంతంలో తెలిసింది. మేము ఊడిన హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూస్తే నా కొడుకు శవమై కనిపించాడు. మరియు ఆ రోజు 2 తారీఖు నాడు యాక్సిడెంట్ అయి చనిపోయారు. 3వ తారీఖు నాడు పోస్ట్ మార్టం రిపోర్టు చేయాలి, మీరు అక్కడ వెళ్ళండి అని ఎస్ఐ గారు అన్నారు. మేము ఎస్ఐ దగ్గరికి వెళ్ళి, సార్ మరి మా కుమారుడు ఆ వాటర్ ప్లాంట్ ఓనర్ బండి మీద వాడి చనిపోయాడు కదా, మరి మేము అతని మీద కేసు పెడతామని ఎస్ఐ గారిని అడిగితే, వెళ్ళేదా మేము 10 గంటల ఆలోచన చేస్తానండి, అతని మీద వాటర్ ప్లాంట్ మీద ఓనర్ మీద కేసు పెడితే మీరేమవుతుంది, మీరు పక్కకి వెళ్ళండి, మీరు ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్కి వెళ్ళండి అని మమ్మల్ని బెదిరించిండు. బెదిరించిన తర్వాత మేము కూడా అన్నాం, లేదు సార్ మీరు తప్పు చేస్తున్నారు మీరు అని అన్నారు. అంటే నేను కూడా అన్నా, సార్ మన మమ్మల్ని కూడా చూడండి, మేము బుడిగంజంగారం, ఒకసారి మా బాధని మీరు అర్థం చేసుకోండి అని మేము ఇంకా ఎస్ఐ గారిని మేము కాలేజీలో పడినాం. పడినప్పుడుగా ఆయన వినలేదు. అది కూడా మళ్ళా శ్రీసాయి వాటర్ ప్లాంట్ ఓనరు రాజేష్ కానీ, సాయి కానీ, శ్రీకాంత్ కానీ వాళ్ళని కూడా మేము అడిగితే మాకేం సంబంధం లేదు, మీ అబ్బాయి బండి తీసుకుపోయింది మాది కాదు, మరి ఎవరితో ఏమో మాకైతే తెలియదు అన్నట్టుగా వాళ్ళు అడవులుగా మాట్లాడారు. మేము ఏం చేసుకోపో అని అన్నారు. మేము ఎస్ఐ గారిని 10 సార్లు కలిసినాం. మా సంఘంకి వెళ్ళుగా 10 సార్లు కలిసినప్పుడుగా మీరు మీది ఏమైనా ఇల్లు అనుకున్నా, ఏమైనా స్టేషన్ అనుకున్నా, మీరు 10 సార్లు రాలేకే అని తీవ్రంగా ఖండించినట్టు మాట్లాడిన ఎస్ఐ గారు. మరి మాకు న్యాయం చేయాలని మేము ఒకటే కోరుకుంటాం. లేని పక్షంలో మేము ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నాం. నమస్కారం, నా పేరు కొండపల్లి గణేష్, బెడబుద జంగాల మాజీ అధ్యక్షుడిని. కడవంచి జమ్ములు, కడవంచి మనమ్మ అనే వీళ్ళు మా కులానికి చెందిన బీదవారు. వీళ్లకు శ్రీకాంత్ అనే కొడుకు, 2 కొడుకులు ఉండగా శ్రీకాంత్ డిగ్రీ చదువుతున్నాడు. డిగ్రీ చదువుకుంటూ ఉన్న శ్రీకాంత్ వాళ్ళకి తెలియకుండా వాటర్ ప్లాంట్లో తీసుకుపోయి వాటర్ ప్లాంట్ వాళ్ళ పని చేయించుకొని మైనర్ బాలుని పోయి పని చేయించుకొని వాళ్ళకు బండి ఇచ్చి ఆ వాటర్ ప్లాంట్ కలెక్షన్లకు పంపించి అతని సాగుకు కారకులేదు. బండి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. బండి స్కూటీ బైక్ గుద్దుకొని చనిపోయాడు. స్కూటీ మీద ఉన్న ఆయన చనిపోయాడు, బైక్ మీద ఉన్న ఈ మావాడు చనిపోయాడు. చనిపోతే స్కూటీ మీద ఉన్న కేసు తీసుకొని మావాడి మీద కేసు, చనిపోయిన మీద కేసు చేస్తున్నారు. బతికిన మీద మాత్రం వీళ్ళు చంపడానికి చావు కారణమైన వాళ్ళకి మాత్రం కేసు చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళు బాగా బలిసిన వాళ్ళు, పైసలు ఎక్కువ ఉన్నాయని చెప్పి జంగాలు వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పేసి వీళ్ళ కేసు తీసుకోకుండా ఎస్ఐ దగ్గరికి 4-5 సార్లు వీళ్ళు తిరిగినా, మమ్మల్ని దొరికిపోయి మేము కూడా పోయినా కూడా ఎస్ఐ ఎలాంటి రెస్పాన్స్ చేయట్లేదు. మాకు వీళ్ళని
అసలు ఈ కేసుకు పనికిరారనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళని అవసరమే లేదు మా ఈ జంగాలు ఏం చేయలేరు అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారా, ఏం తీసుకున్నారో తెలియదు. రాజకీయ నాయకుల పలుకుబడింది వాళ్ళకు ఏమేమి ఉందో తెలియదు. వీళ్ళ కేసు తీసుకోకుండా వీళ్ళని ఎప్పటి నుంచి నెల రోజుల నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళ కొడుకు చనిపోయిన దానికి న్యాయం జరపాలని, వీళ్ళకి న్యాయం జరిగేలా ఆ రాజేష్, ఆ వాటర్ ప్లాంట్ యజమానులు రాజేష్, సాయి, శ్రీకాంత్ వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని మేము మీడియా సభ్యులను ప్లస్ పోలీసులను కోరుకుంటున్నాము. లేని ఎడల మేము మా సంఘం తరఫున జిల్లా ఎత్తున లేదా రాష్ట్ర స్థాయిలో సరే ఎంత దూరమైన వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. మేము ఇళ్ళలో పని చేసుకొని పిల్లలు పట్టించుకున్నాము. పిల్లలు పట్టించుకొని పట్టించుకొని నీళ్ళకు మొక్కకుండా ఏ మొక్కకుండా బడికి చదువుకొని చెప్పని పంపించుకున్నాం. పంపించుకుంటే నా పిల్లలు పోయి ఇంటికి వచ్చి పిలుచుకొని పోయారు. ఇంటికి వచ్చి పిలుచుకొని దాన్ని పట్టుకొని లేపుకొని తీసుకొని పోయి మళ్ళీ వచ్చిన తర్వాత మన సాయంత్రం కలెక్షన్కి పోవాలని చెప్పని వాళ్ళందరిలో ఫోన్ చేసి పంపించుకొని బండిచ్చి పంపించి యాక్సిడెంట్ అయిందని చెప్పని ఫోన్ చేసి చెప్తే నేను పుణ్యానికి పడ్డాను సార్. దానికి సాగు కారణం వాళ్ళు ఎవరు రాజేసి, సాయి, శ్రీకాంత్ వాళ్ళ ముగ్గురు మీద నేను పెట్టుకున్నాను.